నమస్తే 3RR న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ర్యాంకింగ్ ఇచ్చి వాలంటీర్లను రిజైన్ చేయించడంలో ఒక ఎజెండా. వారి ద్వారా డబ్బుల పంపిణీకి ఏర్పాట్లు. విలేకరుల సమావేశంలో అధికార పార్టీ తీరును ఎండగట్టిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్. చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స ప్రచారం జోరు. ఎన్నికల్లో మహాకూటమిని గెలిపించుకుంటామన్న జనసేన జిల్లా ఇన్ఛార్జ్ వాంపూరు గంగులయ్య. అనకాపల్లి జిల్లా పైక్రోపేట టౌన్ పరిధిలో వైసీపీ తరపున మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా ఉన్న గూటూరు శ్రీను తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పైక్రోపేట జగత ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి చింతకాల అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో తేదేపల్లి జాయిన్ అయ్యారు. గూటూరు శ్రీనివాసరావుతో పాటు స్థానిక ఎంపీటీసీ 100 మంది కార్యకర్తలు తేదేపల్లి జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని గద్దెదించేందుకు గాను మనమందరం కలిసి పనిచేయాలని సూచించారు. పైక్రోపేట టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వంగలపూడి అనిత గెలుపు కోసం కార్యకర్తలు అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ పాలన బాగుండాలంటే సైకో పోవాలి, సైకిల్ రావాలని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ సేవ చేసుకుంటూ తెలుసు. ఆ అందరికీ అంటే ఎన్టీ రామారావు గారి పార్టీ తెలంగాణ ఉండాలి, పేదవారి కోసం పనిచేయాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని కోరుకున్న వాళ్ళు మీ అందరూ కూడా ఉన్నాం. అంటే ఇవాళ చూశారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. మీ అందరికీ తెలిసిన విషయం, దాన్ని మాట్లాడాలని లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతారు. అందరూ చూశారు, నా మీద కూడా 16 కేసులు పెట్టాడు. పెట్టి ఎంపీకేనండి, ఎంపీతో చెప్పండి ఏం చేశాడు? ఆడ దొంగ, అక్కడ నీచుడు, అటువంటి వాడికి మనం భయపడలేదు. ఒక నిజాయితీ పనికి భయపడతాం, కరెక్ట్ నాయకుడు భయపడదాం, ఒక గంగోడి మనకు భయపడదా, మటం చేసి బతికోడి పడుతున్నాం కదా. అది ఇసుక గ్రావులు ఏది పడితే అమ్మించుకోవడం బతికిన పడితే మనం ఎందుకు భయపడాలని అడుగుతాను. నేను అది అవసరంగా అడుగుతాను కదా. మనం అంతా ఆలోచించవలసింది. 5 సంవత్సరాలు కూడా రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. అప్పులు అయిపోయింది. వాళ్ళు చేసిన అప్పులు తీసుకుంటే ఉండాలి పరిస్థితి కదా. ఏ వర్గం బాగుంది చెప్పండి మీరు? వ్యాపారస్తులు బాగున్నారా? రైతులు బాగున్నారా? మత్స్యకారులు బాగున్నారా? వ్యవసాయం చేసేటువంటి కూలీలు బాగున్నారా? ఎవరు బాగున్నారండి? ఇక ఆఖరికి ఎన్ఆర్టీఎస్ లో చెరువుల్లో వచ్చిన కూలీలు కూడా డబ్బులు ఇవ్వలేదండి. మనం నీచాన్ని జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలని చెప్పి అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. నేను చూశాను కదా, సంవత్సరానికి వాళ్ళు చేసినప్పుడు సంవత్సరానికి సుమారు 80,000 కోట్లు వడ్డీ కడతారు. సంవత్సరానికి 80,000 వడ్డీ కడితే 80,000 కోట్లు వడ్డీ కడితే ఎక్కడ ఎప్పుడు అప్పు తీరుతుందండి? ఎప్పుడు రాష్ట్రం బాగుంటుందండి? ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా ఆలోచన చేసి పెద్దలందరూ కూడా తాగేయాలి. నాకు ఈ తిరిగి 10 దృష్టిలో తగ్గింది. చాలా సంతోషంగా ఉంది కదా. కుటుంబాలు ఎంతో సార్లు వచ్చాయి కదా, చాలా మంది వచ్చారు. ఇదే ఉత్సాహాన్ని పసుపులతో కొనసాగించండి. ఇంకా 40 రోజుల్లో ఎలక్షన్లు వస్తున్నాయి. ఆ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ పంపించినటువంటి అభ్యర్థి అనితమ్మ గారిని అత్యంత మెజార్టీ ఈ ఎలక్షన్ చాలా కీలకం. ప్రచారం కాదు, ముఖ్యం. ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలా. ఉత్తరాంధ్రపై కూటమి కుట్ర. మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకుండా మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత అల్లు భానుమతి పేర్కొన్నారు. కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి రఘురాజుతో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థుల్లో చాలా మంది స్థానికేతరులు ఉన్నారని, వారు ఉత్తరాంధ్రను దోచుకోవడానికే వచ్చారన్నారు. విశాఖ తూర్పు, భీమిలి, అనకాపల్లి పార్లమెంట్ హెచ్చర్ల స్థానాలలో కేటాయించడంతో కూటమి కుట్ర బయటపడుతుందన్నారు. విశాఖ పరిపాలనా రాజధాని కాకుండా చేయడం వీరి కుట్రలో భాగమన్నారు. ఉత్తరాంధ్రలో అసలు ఉనికి లేని చంద్రబాబు సామాజిక వర్గానికి సీట్లు కేటాయించడం వెనుకబడిన వర్గాలను తొక్కేయడమని అన్నారు. పేదలు బాగుపడాలి, వారి సంక్షేమమే ముఖ్యమని భావించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలే తిప్పి కొడతారని వాపోయారు. ప్రతి నెల 1వ తేదీని ఇంటి తలుపు తట్టి పింఛన్ వాలంటీర్లను చంద్రబాబు ఆ పార్టీ నేతలు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. అవ్వాతాతలు మండుటెండలో ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటమికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఏం జరుగుతుంది ఇక్కడ, తరతరాలుగా ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది కూడా వాళ్ళకి తెలియదు. వచ్చారు, టికెట్ ఇచ్చారు, గెలుస్తారు, వాళ్ళ దగ్గర ఫైనాన్స్ వెళ్తారు, అవుతుంది. కానీ అది ఏ రకంగా కూడా లోకల్కి ఉపయోగంగా ఉండదు. అది జరిగిపోతుంది, 5 years అలాగే కాలం గడిచిపోతుంది. అంతేగాని ఇక్కడ పెర్మనెంట్గా సాల్వ్ కాని సమస్యలు ఏవి కూడా వాళ్ళు టచ్ చేయలేరు. ఎందుకంటే అవగాహనే ఉండదు. అభివృద్ధికి ఈరోజు ఉందంటే అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ చేయాలంటే నాయకుడికి విజన్ ఉండాలి. ఆ విజన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఒక పక్క ఎడ్యుకేషన్ సైడ్, ఒక పక్క హెల్త్ సైడ్, ఒక పక్క పిల్లలకి మెడిసిన్స్ గురించి, వీళ్ళన్నీ కూడా ప్రతి నిత్యము సీఎంగా ఉంటూ ప్రతి నిత్యం ప్రజలకి ఏ రకంగా నేను దగ్గరికి వెళ్ళి వాళ్ళకి డే టు డే ప్రాబ్లమ్స్, హెల్త్, ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. హెల్త్ మనం చూస్తున్నాం, ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ పెట్టారు. ఎడ్యుకేషన్ చూసాం, అన్ని స్కూల్స్ని అన్ని వాటరు, శానిటేషను, తర్వాత వాళ్ళకి సిబిఎస్ఈ సిలబస్ టు ఆల్ చిల్డ్రన్. అంటే పెద్దవాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, మామూలుగా వాళ్ళకి ఎందుకు ఇంగ్లీష్ మీడియం, తెలుగులోనే చదవాలి. మన పిల్లలందరూ మటుకు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, పేదవాళ్ళ పిల్లల మటుకు తెలుగు మీడియంలో చదవాలి. ఈ కాన్సెప్ట్తో నా నాయకుడు ఉన్నప్పుడు ఇక్కడ జగన్ ఏంటంటే మన పిల్లలైనా ఒకటే, పేదవాళ్ళ పిల్లలైనా ఒకటే, అందరూ కూడా ఈక్వల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టారు. కొంత బిగినింగ్లో ఊపు అందుకోకపోయినా డెఫినెట్గా వీళ్ళందరూ కూడా ఇప్పటికే చాలా చక్కగా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. తెలుగు మీడియం స్కూల్స్లో చదివిన వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు కాంపిటీషన్లో నెట్టుకొస్తున్నారు. ఇవన్నీ కూడా బికాజ్ అవకాశం ఇచ్చాం కాబట్టి. మీరు సిబిఎస్ఈ మీరు చదవకండి, మీకు వద్దు, మీరు తెలుగు మీడియంలో చదవండి అంటే వాళ్ళకి వచ్చేది కాదు. ఆ రకంగా ముందుకెళ్ళారు. అలాగే మెడికల్ కాలేజీలు పెట్టారు, తర్వాత మన కోర్స్ డెవలప్ చేశారు, వాళ్ళ సపోర్ట్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇవన్నీ కూడా ప్రజలు పిట్టల్లా చచ్చిపోతున్న పరిస్థితుల్లో అక్కడ కుంట్రపల్లి నియోజకవర్గంలో బొత్స ప్రచారం జోరందుకుంది. ప్రజలందరూ సుఖంగా ఉండాలంటే మనము ఉండే ఏరియా అంతా గ్రామీణ ప్రాంతం అని, మన సాంప్రదాయాలు, మన అవసరాలకు అనుగుణంగా మన ప్రభుత్వం చేసిందని, గత 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా గెలుపొందిన నేను ఈ ప్రాంతం గురించి పూర్తిగా అవగాహన వ్యక్తిగా నాకు ఓటు వేయండి, మీ అందరి కష్ట సుఖాల్లో నేనుంటాను అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గ్రామస్తులకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధికి మారుపేరుగా జగన్మోహన్ రెడ్డి చేశారని, 1 సీటు నాకు, 1 సీటు ఎంపీకి వేసి 2 ఓట్లు వినియోగించుకోవాలని కోరారు. అమ్మ నేను చెప్పొచ్చు, నేను 3 సార్లు పోటీ చేశాను, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, 3 సార్లు మంత్రి అయ్యాను. కాబట్టి అంత ధైర్యంగా చెప్తాను. నన్ను ఏదైనా చేయకపోతే నేనేం చెప్పాను, నాదేముంటుంది? అల్లమయ్యా నువ్వు చెప్పేవద్దు, 3 సార్లు నీకు కోటేస్తావు, నువ్వు ఏడు చేసావయ్యా, పోవయ్యా అని నువ్వు నా ముందు చెప్పలేకపోయినా మనసు అనుకుంటుంది. మీరు మనసులో అనుకుంటుంది. మీరు ఇక్కడ అమాయకులు లేరు, అంత అమాయకులు లేరు మన దగ్గర కదా అనుకుంటారు. కానీ నేను అనబట్టే కదా నేను చెప్తాను. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టండి. మన ప్రాంతాలు, మన గ్రామీణ ప్రాంతాల్లో మనందరం గౌరవంగా బతకడానికి, మనం తలెత్తుకుని తిరగడానికి, మీకు ఏ కార్యక్రమం చేయడానికి, మీ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి, మన పిల్లల చదువులు ఇంకా ఉజ్వలంగా చదివించుకోవడానికి, మీ రైతులకు అవసరాలు తీర్చడానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలంటే
నేను ఇక్కడ ఎమ్మెల్యేకి గెలాలి. నేను ఎమ్మెల్యే గెలిస్తేనే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి మీ అందరికీ మనం చేస్తాను. మీకు ఇచ్చే 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు కూడా ఆ బటన్ నొక్కండి. 2 ఓట్లు ఇస్తారు. కాగితాలు ఎవరో బటన్ నొక్కాలా ఏదో చెప్తాడు మనోడు. ఇంతకు ముందు ఎలాగుతుందో మీ అందరూ తెలిసిందే, ఏం చెప్పక్కర్లేదు. అండి ఆ బటన్ ని ఫ్యాన్ గుర్తున్న దగ్గర నొక్కండి. ఒకటి నాకివ్వండి, నేను ఎమ్మెల్యే అవుతాను. ఒకటి పెదబాబుకి ఇవ్వండి, పెదబాబు ఎంపీ అవుతాడు. మళ్ళీ మీకు మీ సేవ చేసే అవకాశాన్ని, మీ కార్యక్రమం అవకాశాన్ని మరి ఇమ్మని చిన్న పెద్ద ఆడమ్మ అందరూ ర్యాంకింగ్ ఇచ్చి వాలంటీర్లను రిజైన్ చేయించడంలో ఒక అజెండా, వారి ద్వారా డబ్బులు పంపిణీకి ఏర్పాట్లు. విలేకరుల సమావేశంలో వాలంటీర్లపై అధికార పార్టీ తీరును ఎండగట్టిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్. ఇసుక, మద్యం ద్వారా వచ్చిన అన్యాయం సొమ్ములను జనాలకు పంచేందుకు కుట్రలు. పంచే డబ్బులు తీసుకోండి, కానీ తెలుగుదేశం పార్టీ గుర్తుకు సైకిల్కే వేటు వేయండి. వాలంటీర్లపై మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. ఎమ్మెల్యే మిమ్మల్ని వాడుకుంటున్నారు. ఈ విషయాన్ని గమనించి ఫాలో అవ్వండి. ప్యాకేజీ తెచ్చుకోవడానికే ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నావు. అమాయకులైన వాలంటీర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం విచారకరం. ఎమ్మెల్యే గణేష్ రాత్రి మిడ్ నైట్ దొంగ మాదిరిగా తిరుగుతారు. 22 వార్డుల్లో డబ్బులు పంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసేందుకు మున్సిపల్ చైర్మన్ను ముందుంచడం విచారకరమని ఆయన అన్నారు. వాలంటీర్లు దొరికితే వాళ్లను అలా వదిలి పారిపోయిన వ్యక్తి ఎమ్మెల్యే గణేష్ అని ఎద్దేవా చేశారు. ఆ ఎజెండా ఏంటంటే 20 మంది వాలంటీర్లు రిజైన్ చేసి డబ్బుల్ డిస్ట్రిబ్యూషన్ కి వార్ రూమ్ పెట్టబోతున్నారు. వార్ రూమ్ అంటే ఏంటంటే సెంట్రల్ ఆఫీస్ లో ఒక రూమ్ పెట్టి ఆ 20 మందిని అక్కడ కూర్చోబెట్టి డేటా మొత్తం వాళ్ళకి ఇచ్చి ఒక్కొక్కరికి సుమారుగా ఇన్ని ఫోన్ నెంబర్లు ఇచ్చి వాళ్ళకి ఫోన్ పే ద్వారా కానీ డైరెక్ట్ గా ఇంట్లోకి వెళ్ళి కానీ దొంగ డబ్బు ఏదైతే మద్యం నుంచి సంపాదించాడో, మద్యంలో ఎక్కడైతే మందు షాపుల్లో ఫోన్ పే లేవు అక్కడ డైరెక్ట్ క్యాష్ తీసుకున్నారు. ఆ క్యాష్ ఇప్పుడు 70% జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి ఇసుక మీద కూడా కాంట్రాక్ట్ లేకుండా సంపాదించుకున్నా ఆ డబ్బుల్నే మళ్ళీ వీళ్ళ ద్వారా ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఇచ్చి వీళ్ళు అవినీతి డబ్బుని ఇమ్మంటున్నారు. ప్రజలకు నేను ఒకటే కోరుతున్నానండి, అలాంటి డబ్బు ఏమైనా వస్తే తీసుకోండి. ఎందుకంటే అది మీ డబ్బు. మీ ఎవరైతే ఇంట్లోంచి మందు అవుతారో వాడు క్యాష్ ఇచ్చారు, శాండ్ మీద క్యాష్ ఇచ్చి అన్ని చేసి మీ పన్నుల మీద క్యాష్ దొబ్బాడు. కాబట్టి ఆ డబ్బు మీది, ఏమిస్తే తీసుకొని జేబులో పెట్టుకోండి. కానీ ఓటు మాత్రం సైకిల్ గుర్తుకేసి మీ భవిష్యత్తుని కాపాడుకోండి అని మాత్రం నేను క్లియర్గా చెప్పగలుగుతున్నా. అయ్యనపాత్రి గారిని ముందుకు నడిపించండి, విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళండి. అందుకని ఈ స్కెచ్ని భగ్నం చేయాలంటే ముందు వాలంటీర్లు నేను పాపం చేసిన అమాయకత. ఇప్పుడు 20 మందిని రిజైన్ చేయించమన్నాడండి. ఎవరి మీద నమ్మకంతో రిజైన్ చేస్తారు? ఎమ్మెల్యే మీద నమ్మకంతో రిజైన్ చేస్తాడు. ఇప్పుడు ఎమ్మెల్యే పారిపోతుంటే కారెక్కి గోడ దూకి మరి వాలంటీర్లకు ధైర్యం ఎవరిస్తారు? అందుకే రెసిగ్నేషన్ అనేది ఒక స్కెచ్. దానివల్ల ఏమవుతుందంటే జైలుకి వెళ్తున్నారు వాలంటీర్లు, మీ జీవితాలు పోతాయండి. వాలంటీర్లకి ఇప్పుడు 6-7 సార్లు 8 సార్లు నేను అందరికీ కూడా సబ్మిషన్ రిప్రజెంట్ చేసి చెప్పాను, మీరు వినట్లేదు. నేను రాత్రి అంత అవసరం అండి. మీ పేరెంట్స్ ఆ వీడియోలు చూసి ఎంత బాధపడి ఉంటారు. కాబట్టి దయచేసి మీ అందరినీ కోరుతున్నాను, మీ మీద మాకు ఏ గ్రెడ్జులు లేవు. ఓన్లీ ఈ ఎమ్మెల్యే మిమ్మల్ని వాడుకుంటున్నారని మాత్రం ఇప్పటికైనా గ్రహించండి. థ్యాంక్ యూ అండి. కర్నూలు జిల్లా కోస్గి మండలం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలనాగిరెడ్డికి మద్దతుగా పల్లెపాడు, చింతకుంట గ్రామాల్లో మండల ఇన్ఛార్జి మురళీరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన వైసీపీ పార్టీ ప్రతి గడప గడపకు తిరుగుతూ సంక్షేమ పథకాలు, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్, ఎమ్మెల్యేగా బాలనాగిరెడ్డి గెలుపొందడం ఖాయం. ప్రతి పల్లెలో త్రాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు అభివృద్ధి చేశామన్నారు. మురళీరెడ్డి మాట్లాడుతూ రాజన్న రాజ్యంలో జగనన్న పరిపాలన, అవ్వాతాత, అక్క చెల్లెమ్మలకు ఇంటి దగ్గరే వెళ్లి పెన్షన్ ఇవ్వాలన్నదే జగన్ ఎజెండా. పెన్షన్ కోసం అవ్వాతాతలు కార్యాలయాల చుట్టూ తిరగాలన్నది చంద్రబాబు ఎజెండా అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బాలనాగిరెడ్డికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లవకుశ, ఈరన్న, బెట్టానగౌడ్, శ్రీనివాసరెడ్డి, జగదీష్ స్వామి తదితరులు పాల్గొన్నారు. సార్ నెక్స్ట్ కాలం మీకు మాత్రం దయచేసి మీ కొడుకు మాట ఇవ్వద్దు. ఫ్యాన్ గుర్తుకోటేమో దానికే పొద్దున ఫ్యాన్ గుర్తుకే ఇంటికే వచ్చిస్తారు. తెలుగుదేశం వాళ్ళు నమ్మొద్దు, వాళ్ళు చర్చ చేస్తాం. 14 ఏళ్ళు ఏం చేయలే, ఈ పొద్దు ఏం చేయరు వాళ్ళు. ఫ్యాన్ గుర్తు మధ్య కాల్ చేసి మీ ఊరికి నీళ్ళు ఇబ్బంది లేకుండా చేస్తారు. సేమ్లకి అన్నింటికి పింఛన్ గురించి మాట్లాడము. 3000 వచ్చేటప్పుడు ఏంటి తెచ్చుకోలేదు నిన్నమన్నా?
చంద్రబాబు నాయుడు కోర్టులో కేసు వేసి ఇండ్లకు వాలంటీర్లు పోయి ఇవ్వకూడదంటే ఎంత ఇబ్బంది పడతారు ఎండకు మీరాడ. దానికే రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు బుద్ధి రావాలంటే రేపు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకేయండి ఎంపీకి, అప్పుడు తెలుస్తుంది మీకు. వాలంటీర్ ఇంటికి వచ్చి ఇస్తాడు, వాలంటీర్ వచ్చిస్తుండే. తెలుగుదేశం కోర్టులో కేసు వేసిన దానికి మీరే పోయి అడ్డు తెచ్చుకోవాలి. రేపు పొద్దున్న ఫ్యాన్ గుర్తుకే వాళ్ళు ఇంటికి వచ్చి ఇస్తారు. ఏమో మర్చిపోద్దు. అరకు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా కొత్తపల్లి గీత పోటీ చేస్తున్నారు. ఆమె 2014 ఎన్నికల్లో అరకు నియోజకవర్గం నుంచి వైకాపా పార్టీ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. గీత 1989లో బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, 1990లో బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేసింది. ఆమె 20 సంవత్సరాల వయసులో ఉద్యోగంలో చేరారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో ఆఫీసర్గా తన వృత్తిని ప్రారంభించి అంచెలంచెలుగా డిప్యూటీ కలెక్టర్, సబ్ కలెక్టర్ హోదాల్లో సేవలందించింది. పరిపాలన, చట్టం, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, చట్టాలు విస్తృత జ్ఞానం ఆమె సొంతం. అయితే తన కులంపైన, వ్యాపారాలపైన ఆమె అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. కానీ వాటినన్నింటినీ ధీటుగా ఎదుర్కొని నిలబడిన మహిళగా ఖ్యాతి దక్కించుకున్నారు. గిరిజనుల్లో ఆమెకున్న ఆదరణ రానున్న ఎన్నికల్లో విజయం దిశగా తీసుకెళ్తుందని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మనం చూస్తున్నాము, అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి పబ్బం గడుకుంటూ రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనక్కి నెట్టే పరిస్థితి మనం చూసాము. కాబట్టి ఈ కూటమి ఎవరైతే ఎలక్షన్ ఇన్ఛార్జ్గా మాకు ఇక్కడికి వచ్చారో ఆయన దీన్ని ఒక త్రివేణి సంగమంగా అభివర్ణించడం జరిగింది. ఎందుకంటే గంగా, యమున, సరస్వతి 3 కలిస్తే ఎంత పవిత్రంగా ముందుకెళ్తుందో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ఈ కూటమి పనిచేస్తుందని చెప్పడం జరిగింది. అలాగే ఇంతకు ముందు ఏమైనా చిన్న గ్యాప్స్ ఉన్నా కూడా అందరూ కూడా కలిసి ఈరోజు చూస్తే కూటమిలో ఉన్న ప్రతి పార్టీ ముగ్గురు కూడా ఎలాంటి తారతమ్యం లేకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒక రావణాసురుడి పరిపాలన, ఒక రాక్షస పరిపాలన మనకు జరుగుతుంది. కాబట్టి ఆ రాక్షస పరిపాలన, రాక్షసుని ఇంటికి పంపించడానికి, ఇప్పుడు 10 తలల రావణాసురుడిని వధించడానికి ఎలాగైతే రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అలాగే వానర సేన అంతా కూడా కూడొచ్చారో, అంటే నేను ఒక్కడిని అందరూ 100 మంది ఉన్నారన్నారు. అందుకే రాక్షసులు కాబట్టి ఒక్కళ్ళు సరిపోరు. అందరూ కలిసి, ప్రజలందరితో కలిసి మమేకమై ఈరోజు ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ రాక్షస ప్రభుత్వం నుంచి ప్రజలు వాళ్ళు కాపాడుకోవాలని దానికి కూటమికి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమి కోటేస్తారని మేము నమ్ముతున్నాం. ఇదే స్ఫూర్తితో ఇంకా రానున్న 40 రోజుల్లో కూడా ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలు కానీ మేమేం చేయబోతున్నాం అన్న మా ఉమ్మడి బ్యాంక్. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకుంటామని జనసేన జిల్లా ఇన్ఛార్జ్ వంపూరు గొంగులయ్య పేర్కొన్నారు. బుధవారం జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అధికారంలోకి నెట్టేసిన వైసీపీ అరాచక అవినీతి పాలనను అంతమొందించేందుకు అందరూ ఐక్యంగా సమిష్టిగా కృషి చేస్తామని అన్నారు. మహాకూటమి బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి పాడేరు నియోజకవర్గంలో కిల్లు రమేష్ నాయుడుని గెలిపించేందుకు కార్యకర్తలు, నాయకులు సన్నద్ధం కావాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంతమొందించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అందరూ ఐక్యతగా ఉండి ముందుకు సాగాలని సూచించారు. అనంతరం ఉమ్మడి కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేముందో తెలియజేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల హక్కులు, చట్టాలను కాలరాస్తూ నిరుద్యోగులను నిండా ముంచిన ప్రభుత్వాన్ని అంతమొందించేందు వరకు తామంతా ఐక్యంగా పనిచేసి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. అందరూ సమిష్టి కృషితో ఎటువంటి విభేదాలు లేకుండా ముందుకు సాగాలని కోరారు. బాబు వస్తే రాష్ట్రం బాగుపడుతుందని, ప్రజలందరూ గమనించి బాబును ముఖ్యమంత్రి చేసే విధంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇలాగా ఎన్ని మాటలు, ఏ విషయం మీరు ఏజెన్సీకి వచ్చేసి ఏ ప్లాన్ చేశారని చెప్పేసి ఒక్క మాట నిక్కచ్చిగా మీ అభ్యర్థులు కానీ మీరు కానీ వచ్చి చెప్పండి. అసలు మొన్న చింతపల్లి వచ్చారు, మీరు చింతపల్లి వచ్చి ఏ హామీ ఇచ్చేళ్ళారు? మీరు కనీసం గిరిజనుడికి ఆదుకునే హామీ ఏమైనా ఇచ్చారా? లేదు. ఒకటి, మా అధినేత చంద్రబాబు నాయుడు గారు అరకు వచ్చారు. అరకు వచ్చిన తర్వాత జీవో నెంబర్ 3 మీద కంపల్సరీగా నేను తీసుకొచ్చేసి అవసరమైతే కోర్టుకి వెళ్ళి ఫైట్ చేశాను సార్, జీవో నెంబర్ 3 మళ్ళీ పునరుద్ధరిస్తానని చెప్పేసి మా అధినాయకుడు హామీ ఇచ్చారండి. అలాగే మీరేంటి ఎవరికైనా సరే గట్టిగా మాట్లాడడం వాడికి డోర్ డెలివరీ చేస్తారు. అక్కడ దళితులకి డోర్ డెలివరీ చేస్తున్నారు. అలాగే ఏదైనా గట్టిగా మాట్లాడే నాయకులు ఎవరన్నా, ఇలా ప్రశ్నించే నాయకులు ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద కేసులు పెడతారు. ఒక సుపరిపాలన అన్నావు, సుపరిపాలన కాదు, ఒక్క అంశం మీద నువ్వు సుపరిపాలన చేశానని చెప్పేసి నువ్వు చెప్పు ఒక్క మాట. ఎప్పుడు బట్టన్ నొక్కే కార్యక్రమం తప్ప వేరే కార్యక్రమం ఎప్పుడు చేయలేదు. అలాగే ముందుగా ఉద్యోగస్తులను చాలా హింస పెట్టావు నువ్వు.
ఆ ఉద్యోగస్తులు కూడా తిరగబడే రోజు దగ్గర పడ్డాయి నీకు. ఏ నెల కూడా ఖచ్చితంగా నెలకి 1వ తారీఖుల జీతం అందుకునే రోజులు లేవు. కానీ మా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ అంతా వస్తుంది. ఇది జనసేన బీజేపీ కలిపి పెట్టుకున్న గవర్నమెంట్. అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం 100% 400 సీట్లు తప్పకుండా గెలుస్తాము. ఇక్కడ కూటమి అభ్యర్థులందరూ కూడా 160 సీట్లు తక్కువ లేకుండా గెలుస్తాము. వాటన్నిటి సహకారాలు మొత్తం మా కూటమి అంతా అందిస్తున్నారు కాబట్టి 160 సీట్లు తక్కువ లేకుండా మేము గెలుస్తాం. కాబట్టి నిన్ను చాలా దారుణమైన మమ్మల్ని ఎంతైతే నువ్వు హింస పెట్టావో దానికంటే డబుల్ హింస నీవైతే మాత్రం అనుభవించడం తప్పదని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా యువతకి కంపల్సరీగా ఉపాధి కల్పిస్తారు. ఎందుకంటే ఫస్ట్ సంతకమే మా అధినేత శ్రీ నారా చంద్రబాబు ఉమ్మడి కుటుంబానికి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ఇస్తారని చెప్పేసి ఫస్ట్ ఫైల్ మీద సంతకం పెడతామన్నారు. కాబట్టి 100% అది చేసి తీరుతారు. ఇది యువత, మా గిరిజనులు అంతా గమనిస్తున్నారండి ఇదంతా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కనీసం ప్రచారానికి వెళ్ళినట్టు అభ్యర్థులు కూడా ఊరు తమ్ముడు కొట్టాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.